ఫర్ మీడియా. సో ఇవాళ మనం ఒక ప్లేస్ కి అయితే వచ్చేసాను. అది చెప్పే ముందు నాకు ఒకటి చెప్పండి, అమ్మ ఆవకాయ, ఇవి రెండు మనం ఎప్పటికీ బోర్ కొట్టని విషయాలు. ఆవకాయ అంటే ఆంధ్ర రావాల్సిందే. ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మమకారం, ప్రేమ, వంటలు ఆ రుచే వేరనుకోండి. ఇప్పుడైతే మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరంలో గోపి పికిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ పికిల్స్ ట్రై చేయాలని ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు మీకు తెలుసా? విదేశాల నుంచి కేవలం పికిల్స్ కోసమే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇక్కడ పికిల్స్ కి అంత క్రేజ్ ఉందండి. వాళ్ళు పెట్టే పికిల్స్ లో ఆ క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, మమకారం కానీ ఆ రుచే వేరు అసలు. ఇక్కడ గోపి పికిల్స్ స్పెషల్ ఏంటి, అసలు అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ వాళ్ళ సీక్రెట్ రెసిపీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి. ఫౌండర్ అయిన గోపి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, అసలు ఇంత సక్సెస్ అయ్యింది, చాలా దూరం నుంచి విదేశాలకు కూడా ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి మేము విన్నాము. అసలు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది స్టార్ట్ చేసి? 29 సంవత్సరాలు అవుతుందమ్మా. 29 సంవత్సరాలు. ఫస్ట్ మేము ఎలా స్టార్ట్ చేసామో ఇప్పుడు కూడా అదే ప్రకారంగా చేస్తున్నాం అండి. దేంట్లోని కూడా రాజీ పడినాం. మెటీరియల్ కొని కాడ కానీ అన్నీ కూడా మంచి మంచి కొని, ఆయిల్స్ కూడా మంచి వాడతాం. రొయ్యలు, చికెన్ అన్నీ కూడా క్వాలిటీ వాడటం వల్ల ఈ పేరు వస్తుంది. మీ దగ్గర వెజ్ బాగా వెళ్తుందా, నాన్ వెజ్ పికిల్స్ బాగా వెళ్తాయి? రెండు కూడా బాగానే వెళ్తాయి. రెండు బాగా, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా బాగానే వెళ్తాయి. నాన్ వెజ్ వెజ్ అని కదా, అసలు మీ పచ్చడిలో స్పెషల్ డిష్ అంటే ఏంటి అసలు? సంక్రాంతి టైంలో అయితే పందెం కోళ్ళు ఎక్కువ ఉంటాయి, అవి బాగా స్పెషల్. పీత సపడ క్రాబ్ ఉంటుంది, అది కూడా బాగా వెళ్తుంది. మీకు ఎక్కడ కావాల్సిన సప్లై చేస్తూ ఉంటాం అండి. హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కూడా సప్లై చేస్తాం. ఆ డిష్ అసలు స్పెషల్ ఏంటి, మీరే తయారు చేశారా లేదంటే ఎవరి దగ్గర ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని? నేను ఇప్పుడు ఒక 30 years బ్యాక్ ఒక క్యాటరింగ్ లో చూసాను, అప్పుడు పెట్టి కూడా నేను తయారు చేస్తా ఉంటాను. వాళ్ళు ఏ రకంగా చేశారు, నేను కొంచెం దాన్ని మోడల్ చేసి చేస్తాం మొదలెట్టాను అన్నమాట. అప్పుడు పెట్టి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. మేము అసలు పికిల్స్ అనగానే ఫస్ట్ గోదావరి జిల్లాలో పేరు వింటాం. గోదావరి జిల్లాలో భీమవరంలో గోపి పికిల్స్ అనేది చాలా చాలా స్పెషల్ అంటారు. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు ఓన్ గా తయారు చేసుకుంటారు, బయట కొంటారండి? లేదండి, మసాలాలు అయ్యి మేము ఓన్ గానే తయారు చేసుకుంటాం. అన్ని కారం కూడా మేమే కొట్టించుకుంటాం. మెటీరియల్ అన్ని కూడా మా బయట పర్చేజ్ చేసుకుంటాం. బయట ఏమి వాడం, కంపెనీలు అయ్యి. విదేశాలకు కూడా మీరు పంపిస్తారని విన్నాము, అది ఎలా అండి? విదేశాలకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేస్తే మాకు ఫోన్ పే కానీ రకరకాల గూగుల్ పే అలాంటివి వచ్చినాయి కదా, వాటిలో డబ్బులు ఎత్తే కనుక మేము పంపుతూ ఉంటాం. హైదరాబాద్ అయ్యి కూడా డోర్ డెలివరీ కూడా పంపుతాం. సో మీరు ఇక్కడ నుంచి పంపించినప్పుడు ప్యాకింగ్ అవి కూడా మీరు ఇక్కడే చేస్తారు? ప్యాకింగ్ చాలా పక్కాగా ఉంటుందండి. ఇవ్వండి, ఈ టైప్ ఉంటాయి. ఈ ప్యాకింగ్ ఈ కవర్లే వాడుతాం. ఇది లీ కవర్, ఈ కవర్. సో ఇక్కడ మనతో ఒక కస్టమర్ అయితే ఉన్నారు, ఆవిడని అడిగి అసలు ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? రాణి అండి. ఈవిడే మొత్తం చాలా ఇక్కడ ఉన్న ఐటమ్స్ లో అన్ని ఒక్కొక్క ఐటమ్ కొనేసినట్టున్నారు. ఏం తీసుకున్నారండి? చికెన్, ఆవకాయ, కందిపొడి, నల్లకారం, అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి ఇక్కడ. అంటే ఇడ్లీ పొడులు కానించి అన్నంలో కలుపుకునే, రైస్ లో కలుపుకునే పొడులు, గోంగూర, అన్ని ఆల్మోస్ట్ చికెన్, నాన్ వెజ్, వెజిటేరియన్ అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. అన్ని దుబాయ్కి పార్సల్ తీసుకెళ్తారు ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి. భీమవరంలో ఫేమస్ అంటే గోపి పికిల్స్. సో హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు నాగేంద్ర వర్మ అండి. నాగేంద్ర వర్మ గారి వాళ్ళ మనకి ఈ గోపి పికిల్స్ లో ఉన్న వెజ్, నాన్ వెజ్ పికిల్స్ మనకి చూపిస్తారు. మన టూర్ గైడ్ అనమాట, పికిల్స్ టూర్ గైడ్. సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పొళ్ళు ఉన్నాయి. నాకు 2-3 పొళ్ళు మాత్రమే తెలుసు, ఇక్కడ అయితే చాలా పొళ్ళు ఉన్నాయి. అసలు ఈ పొళ్ళు ఏంటి, పచ్చళ్ళు ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి. ఇది ధనియాల కారపొడి అండి. ఇది నెక్స్ట్ కాకరకాయ పొడి, నల్ల కారపొడి, నువ్వుల పొడి, టిఫిన్స్లో వేసుకోవడానికి చట్నీ పొడి ఉంటుంది, అది రెడీమేడ్గా చేసుకోవచ్చు. వాటర్ పోసుకుంటే పౌడర్లో చట్నీ కింద అయిపోతుంది. కొత్తిమీర పొడి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పుదీనా ఒకటి ఉంటుంది, వెల్లుల్లి కారపొడి ఒకటి ఉంటుంది, సొంటి పొడి, నెక్స్ట్ కొబ్బరికాయ పొడి, వేరుశనగ పొడి, రొయ్యల పొడి కూడా ఉంటుంది అదండి. నెక్స్ట్ మునగాకు పొడి,
నెయ్యి కారపొడి కూడా ఉంటుంది. నెయ్యి పొడి అంటే అది ఏంటంటే ఎలా చేస్తారు? నెయ్యి ఫ్లేవర్ వచ్చేటట్టుగా చేస్తారండి. ఇది కూడా పొడి చేస్తారంట. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ యూజ్ చేసి నెయ్యి ఫ్లేవర్ అనేది హైలైట్ అయ్యేలాగా ఈ నెయ్యి పొడి అనేది ఉంటుందంట. ఇంకా నెక్స్ట్ కరివేపాకు పొడి ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ కంది పొడి ఒకటి. ఇవన్నీ ఏమో ధనియాల కారపొడిది టిఫిన్స్ లోకి కానీ రైస్ లోకి కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇవన్నీ ఎన్ని నెలలు మనకి? ఇది పౌడర్స్ కాబట్టి 3 to 4 months వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. పర్లేదు, నో ప్రాబ్లం అండి. ఇది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం కట్ చేసి రెడీమేడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం మెయిన్ డిషెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఏంటండి? నాటుకోడి పికిల్ అండి. ఇది నాటుకోడి పికిల్. ఓకే, ఇది మనం 1 to 1.5 month వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇది యూజ్ చేసుకోవడం ఎలాగంటే ఎక్కువ పీసెస్ గ్రేవీలో ఆయిల్లోనే ఫిల్అప్ అయి ఉండాలి. పైకి ఎక్స్పోజ్ అవ్వకూడదండి గాల్లోకి. ఇలా ఎక్స్పోజ్ అవుతే కనుక దానికి కొంచెం బూజు లాంటిది అటువంటి పడుతుంది. సో ఎక్కువ లైఫ్ ఉండాలంటే ఎక్కువ ఆయిల్ గ్రేవీలోనే ఫిల్అప్ అయి ఉండాలి. ఇది మటన్ బోన్లెస్ అండి. ఇది మన దగ్గర మటన్ ఎప్పుడు బోన్లెస్లోనే ఉంటుంది. సో ఇది కూడా బాగుంటుంది చాలా. మటన్ కీమా అండి, క్యాషూతో ఉంటుంది, జీడిపప్పుతో చేస్తారు ఇది. ఓకేనా. ఇది ప్రాన్స్ అండి. ఇది వనామీ అండి. ఇది వనమీలో ప్రాన్స్లో 2-3 వెరైటీస్ ఉంటాయి. సో అందులో ఇది ఒక వేరియంట్ అండి. ఇది వనామీ సైజు, కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ ఇదేమో చాకరీ అంటారండి. ఈ చాకరీ అంటే మామూలుగా కల్చర్ కాదండి. ఇది కాలువల్లో అట్లలో, గోదావరి అట్లలో కొంచెం కాలువల్లో అట్లలో నేచురల్ ప్రాన్స్ అంటారు దీన్ని. టేస్ట్ చాలా బాగుంటాయి కాబట్టి చిన్నగా ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది బాయిలర్ చికెన్ బోన్లెస్ అండి. ఇది ఇందులో ఇంకా బోన్స్ అటువంటి ఏమి ఉండవు. ఇది బోన్లెస్ ఓన్లీ. ఇదేమో చికెన్ విత్ బోన్ అండి. ఇది పండుగప్పు ఫిష్ అండి. ఇదేమో శీలావతి చేప అండి. దీన్ని మెత్తలు అంటారండి. ఇవి చాలా బాగుంటాయి, చిన్నగా ఉంటాయి. డైరెక్ట్గా నవ్వులేసి వీటిని ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న విషయాలు ఏమైనా ఉన్నా కానీ ఏం కాదు, ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్గా యూజ్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం చికెన్ గోంగూర కావాలంటే స్పెషల్గా మనం చేయించవచ్చండి. అవసరం అయితే స్పెషల్గా గోంగూర చికెన్, గోంగూర ప్రాన్, గోంగూర మటన్ మీకు నచ్చితే ఫ్లేవర్ దాన్ని బట్టి ఆర్డర్ చేస్తే మనం చేసి పెడతాం. సో ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ చూసుకున్నాం కదా పికిల్స్. ఇప్పుడు వచ్చేసి వెజ్ సెక్షన్ వచ్చింది. నాన్ వెజ్ వేరు, వెజ్ వేరు సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వెజ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. రెడీ. ఈ టమాటో పికిల్ చూడడానికి చాలా ఫ్రెష్గా. చింతకాయ పేస్ట్ అండి. ఇది చింతకాయ పేస్ట్. చింతకాయని లోపల ఉండే దాన్ని తీసేసి చేస్తారు. ఇది చింతకాయ పేస్ట్. ఇది పనసపట్టు పికిల్ అండి. ఇది చాలా బాగుంటది. పనసపట్టుతో కూడా కర్రీ వండుకుంటారని తెలుసు. నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారండి. పెట్టుకుంటారు. ఇది వెజ్ వాళ్ళకి చాలా ఇష్టమైనది. నాన్ వెజ్కి చికెన్ ఎలాగో వెజ్కి పనసపట్టు కూడా చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ వాడేది గ్రౌండ్ నట్ ఆయిలే వాడతామండి. ఆయిల్స్ ఎటువంటిది లో కాస్ట్ ఆయిల్స్ ఏమో వాడడం. ఇదేమో అల్లం పచ్చడి అండి. ఓకేనా, బెల్లంతో చేసింది. ఇదేమో తీపావకాయ అండి. ఇది కూడా బెల్లంతోనే చేస్తారు. ఇది సపరేట్గా ఓన్లీ గార్లిక్ పికిల్ అండి. ఇది వెల్లుల్లిపాయలు సపరేట్గా గార్లిక్ అండి. ఇది ఆమ్లా పికిల్ అండి. ఇది ఉసిరికాయ. ఇది కొంచెం స్టోరేజ్ తక్కువ రోజులు ఉంటుందండి. కొంచెం ఇంట్లో వాడేసుకోవడానికి త్వరగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి ఆమ్లా అనేవి సీజన్ బట్టే దొరుకుతాయి కదా మీకు. మరి ఎలాగా మీరు పెడతా ఉంటారు? అంటే స్టోరేజ్ ఏముంటుందండి, మనకి రెగ్యులర్ గా మాక్సిమం దొరుకుతూ ఉంటాయండి, పర్వాలేదు. ఓకే. మన దగ్గర ఎక్కువ వెళ్ళేది మ్యాంగో పికిల్ అండి. ఈరికి వచ్చేటప్పటికి 2-3 tons పైన పడతామండి. మ్యాంగో పికిల్ ఎక్కువ వెళ్తుంది ఇక్కడ సేల్. అంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఇంట్లో పెట్టుకున్నా కూడా మీ దగ్గరికి? అవునండి, దుబాయ్కి అట్లకి కొంచెం ఎక్కువ పట్టుకెళ్తుంటారు మన దగ్గర నుంచి. సో మ్యాంగో పికిల్ బాగా ఎక్కువ సేల్ ఉంటుంది మన దగ్గర. ఇది పండుమిర్చి గోంగూర అండి. ఇది మిక్స్ అయ్యి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మాగాయ పికిల్ అండి, ఎండబెట్టిన మాగాయ అండి. ఇది సీజన్ టైంలో వీటిని మొక్కలను కోసేసి దాన్ని ఎండబెట్టేసి ఉప్పు వేసి పెట్టేస్తాం, సాల్ట్. తర్వాత మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ పీసెస్ తీసుకుని ఇలాగా మనం తాలింపై వేసుకుని చేసుకుంటాం. స్టోర్ చేసుకుని ఉంచుకుంటామండి. నెక్స్ట్ ఇది పండుమిర్చి పికిల్ అండి. ఇది ఏదైనా సరే కొంచెం ఆయిల్లో ఉంటేనే దీని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఏ పికిల్కి అయినా సరే, వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. ఇది లెమన్ పికిల్ అండి, నిమ్మకాయ పికిల్. ఇది చాలా బాగుంటుంది. ఇది జీడిపప్పు పికిల్ అండి. ఇది కూడా వెజ్లోకి వస్తుంది. ఇది కూడా మీ స్పెషల్ డిష్? వెజ్లో అండి.
ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా మంది. సో నాగేంద్ర వర్మ గారు వెజ్ లో ఇవి చెప్పారు, ఇవి కాకుండా ఇంకేమున్నాయి? వెజ్లో వచ్చేటప్పటికి సీజన్ వైజ్గా వంకాయ పిక్కులు ఒకటి పడతామండి, డ్రమ్ స్టిక్ ములక్కాడ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు ఈ రెగ్యులర్గానే ఉంటాయి, నెక్స్ట్ ఆ కాకరకాయ అని చెప్పి అది ఒకటి ఉంటుందండి. సో మనం ఇక్కడ ప్రైజెస్ ఒకసారి చూసుకుంటే ఆవకాయ మొత్తం కేజీల్లో చెప్తాను. ఆవకాయ వచ్చేసి స్పెషల్ 700, మాగాయ 600 ఉంది, అలాగే తీపావకాయ 500, గోంగూర 500, కొత్తిమీర 500, కరివేపాకు 500, పుదీనా 500, పండుమిర్చి 400, టమాటో 400, నిమ్మకాయ 400, పచ్చిమిర్చి 400, ఉసిరికాయ 400, ఉసిరి పేస్ట్తో కూడా పచ్చడి ఉంటుందంట, అది 500, చింతకాయ పేస్ట్ 500, వెల్లుల్లి ఓన్లీ వెల్లుల్లిపాయ రెమ్మలైతే ఏదైతే ఉంటాయో ఆ వెల్లుల్లిపాయతో పెడతారు, అది కూడా 600 కాస్ట్ వచ్చి. జీడిపప్పు అనేది వీళ్ళ సిగ్నేచర్ డిష్, స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. జీడిపప్పు పికిల్ కూడా బాగా వెళ్తుందని చెప్పారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట. జీడిపప్పు వచ్చేసి 800. అలాగే ఒకసారి నాన్ వెజ్ కూడా చూసుకుందాం. నాన్ వెజ్ రేట్లు చూసుకుంటే ఏదో ఎక్కువ ఉంటుంది, చాలా ప్రైస్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటాం మేము. చూడండి అసలు చికెన్ వచ్చి 800 కేజీ, చికెన్ బోన్లెస్ 1000, అలాగే చికెన్ నాటుకోడి 1200, రొయ్యలో 3 టైప్స్ ఆఫ్ రొయ్యలు అయితే ఉన్నాయంట. రొయ్యల్లో చిన్నవి 1200, పెద్దవి అయితే 1200 ఉంది, దాంట్లో పెద్దవి వచ్చేసి 1400. అలాగే శాఖ రొయ్య అంటే మనకి ఓన్లీ ఇవి నేచురల్గా గోదావరిలో ఇలా చెరువుల్లో వాటిలో దొరికేవి మాత్రమే అంటవి, సో వాటి కాస్ట్ వచ్చేసి 1200 ఉంది. మటన్ బోన్లెస్ 1500, కీమా జీడిపప్పు 1500, కీమా వచ్చేసి 1500, శీలావతి ఫిష్ 800, పండుగప్ప 1200, కొరమైన 1200, మెత్తళ్ళు 1000, అలాగే పీత వచ్చేసి 1400. ఇవి మెనూలో ఉన్నవే కాకుండా వీళ్ళ దగ్గర వేరే డిషెస్ అనేవి ఉన్నాయి, వెజ్లో ఉన్నాయి, నాన్ వెజ్లో కూడా ఉన్నాయి, అలాగే పొడులు ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఇక్కడ ట్రై చేయండి, ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారని చెప్తున్నారు. సో గోపి పికిల్స్ స్పెషల్ డిష్ నాన్ వెజ్లో అయితేనేమి, గోపి పికిల్స్ మొత్తానికి అయితేనేమి, క్రాబ్ ఇదైతే చాలా చాలా ఫేమస్. ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా దొరకదు, ఒకవేళ దొరికినా కూడా వీళ్ళ టేస్ట్ అయితే మీకు అస్సలు ఎక్కడ రాదు. అంత శ్రద్ధగా గోదావరి మమకారం కానీ ప్రేమ కానీ కలిపి చేస్తారు. చూడ్డానికి చూసారు కదా, అసలు ఇది ఎలా చేస్తారండి? ఈ పీతలు ఉంటాయి కదమ్మా, పై పెంకు ఆ డిప్ప తీసి వేడి నీళ్ళలో ఉడకబెట్టి బ్రష్తో కడిగి ఈ ఎండబెట్టి వండిస్తాం. ఆ పీటలో ఉన్నటువంటి గుంజు పొలిసి దానికి మసాలా కలిపి ఆ డిప్పలో పెట్టి మళ్ళా దాన్ని కవరింగ్ చేసి వేయించిస్తూ ఉంటాం. ఇవి మీకు 1000 కావాల్సిన 2000 కావాల్సిన మా దగ్గర 4 రోజుల్లో చేసి ఇవ్వగలం. అంటే ముందుగా మనకి మనం మీకు చెప్తే అప్పుడు ఇవ్వగలం. మామూలుగా రెగ్యులర్గా కూడా 10-20 కావాల్సిన 100 కావాల్సిన ఉంటాయి. ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్ ఇది. మనం పీతలో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటిది ఇంకా పికిల్ అంటే అసలు మామూలు టేస్ట్ అయితే ఉండదు. చూసారు కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది, తినడానికి ఈజీగా ఉండేలా ఉంది. పెంకులు అవి కూడా తీసేసి స్పూన్తో తినేయచ్చు అండి. ఇవి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. సో మనకైతే గోబీ పికిల్ స్టఫ్డ్ క్రాబ్ అయితే ఉంది, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. చూస్తున్నారు కదా ఇది ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో దీని టేస్ట్ అనేది. చాలా బాగుంది. పీతలు తినడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం, ఖచ్చితంగా ఇది అందరూ ట్రై చేయాల్సిన డిష్. ఆ పీత కానీ దాంట్ లోపల మసాలా కానీ బాగా పట్టింది, అసలు ఇంత ఈజీగా అనిపిస్తుంది తింటుంటే. టేస్ట్ చాలా బాగుందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా గోపి పికిల్స్ ఈ స్టఫ్డ్ క్రాబ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. అఫ్కోర్స్ మీరు వస్తారు. సో చూసారు కదా, క్వాలిటీ నుంచి క్వాంటిటీ విషయంలో అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. ప్రొసీజర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు వాటిని రెడీ చేయడంలో కానీ వాటిని ఎలా హైజీనిక్గా ఉంచారో టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది. సో గోపి పికిల్స్కి రావాలి అంటే అడ్రస్ ఏంటండి? భీమవరం పద్మాలయ థియేటర్ దగ్గర అంటే ఎవరన్నా చెప్తారండి, అక్కడే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే మన గోపి పికిల్స్ అండ్ షాప్ ఉంటుందండి. మీరు మన కాంటాక్ట్ చేయాలంటే మన వెబ్సైట్ కూడా ఉన్నది, అలాగే మన విజిటింగ్ కార్డ్స్లో మొబైల్ నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఆర్డర్ చేయాలంటే వెబ్సైట్లో www.gopipikils.in దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు.
అండ్ మీకు కాల్ ద్వారా అయినా సరే మేము ఆర్డర్ తీసుకుంటాం, వాట్సాప్లో కూడా ఆర్డర్ తీసుకుంటాం మీకు కావాలితే. కొరియర్ అవైలబిలిటీ ఉంటుందండి. హైదరాబాద్ అయితే విత్ ఇన్ 1 or 2 daysలో డెలివరీ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే 3 to 4 నుంచి అలాగా ఉంటుంది డెలివరీ. యూఎస్ కూడా పార్సల్స్ పంపిస్తాం. విత్ ఇన్ 1 weekలో డెలివరీ ఉంటుంది. మినిమం వచ్చేటప్పుడు యూఎస్కి వచ్చేటప్పుడు 5 kgs అబోవ్ ఆర్డర్ చేసుకోవాలి. కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. పికిల్స్ కాస్ట్ అనేది వేరు, కొరియర్ ఛార్జెస్ వేరు. నెక్స్ట్ మినిమం ఇక్కడ ఇండియా వైడ్గా అయితే ఒక 1.5 kg మినిమం ఆర్డర్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పికిల్స్ కానీ స్టఫ్డ్ క్రాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది, కొత్తగా కూడా ఉంది. ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ గోపి పికిల్స్. తప్పకుండా రండి, విజిట్ చేయండి. మీరు ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ మీరే వస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.